అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హలో అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో శ్రీరామనవమి రోజు షూట్ చేసిందనమాట. శ్రీరామనవమి రోజు మేము ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే లైక్ చేసి వీడియోని చూసేయండి. మనకి శ్రీరామనవమి అంటే గుర్తొచ్చే ప్రసాదము వడపప్పు పానకం కదా. దానికోసమే ఇక్కడ నేనైతే అన్ని రెడీ చేసుకుంటున్నాను. నా చిన్నప్పుడు అయితే శ్రీరామనవమి వచ్చిందంటే చాలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పరిగెత్తుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం వడపప్పు పానకం కోసం. మేము వెళ్ళేసరికి ఒక డ్రమ్ముకి పానకం కలిపి పెట్టేవాళ్ళు అనమాట. తాగిన వాళ్ళకి తాగినన్ని పానకం, తిన్న వాళ్ళకి తిన్నంత వడపప్పు. అది అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెట్టేవాళ్ళు. ఇంకా మాకు కావాల్సినన్ని పానకం తాగేసి ఇంటి దగ్గర ఉన్న ముసలి వాళ్ళకి, చిన్న చిన్న పిల్లలకి, వాళ్ళు రానే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే బాటిల్స్ లో పోయించుకొని తీసుకెళ్లేవాళ్ళం. వాళ్ళతో పాటు మేము కూడా ఒక బాటిల్ ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళేవాళ్ళము. ఇంకా ఆ రోజంతా మంచినీళ్ళు తాగినట్టు తాగేవాళ్ళం పానకం అయిపోయిన దాకా. ఇలా మీలో ఎంతమంది చేశారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. కానీ ఆ రోజులే బాగుండేవి అసలు. ఇంక ఇక్కడైతే పానకం కోసం నేను ముందుగానే బెల్లము, మిరియాలు, యాలకులు అన్నీ దంచి పెట్టేసుకున్నాను. పానకం కలుపుకోవడానికి కొత్త చెంబు ఒకటి తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టుకొని ఇలా పానకం అయితే కలుపుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ప్రసాదాలన్నిట్లో సింపుల్ గా చేసుకునే ప్రసాదం ఏదన్నా ఉందంటే ఈ పానకం వడపప్పే. అసలు చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, నేర్చుకోవాల్సిన అవసరమే లేదనమాట. నేను ప్రతిసారి శ్రీరామనవమి రోజు పానకం కలపడానికి ఈ చెంబునే వాడుతూ ఉంటానన్నమాట. ఇది వాడేసి ఇప్పుడు పానకం కలిపి దేవుడి దగ్గర పెట్టేసి అయిపోగానే తీసేసి కడిగి మళ్ళీ లోపల పెట్టేస్తాను. మళ్ళీ శ్రీరామనవమి వచ్చినప్పుడే తీస్తానన్నమాట. ఇలా కొత్త చెంబులోనే పానకం కలిపి అయితే పెడతాను. పానకం చాలా సింపుల్. చెప్పినట్టుగానే బెల్లం వేసేసుకొని మిరియాలు, యాలకులు కూడా వేసేసుకొని అందులో మనకు కావాల్సిన వాటర్ వేసుకొని పైన ఒక తులసి దళం వేసుకుంటే పానకం రెడీ. వడపప్పు ఏమో ఒక 10 నిమిషాల ముందు నానపెట్టేసుకుంటే బాగా నానిపోతుంది. 1-2 సార్లు కడిగేసి ఒక చిన్న గిన్నెలో వేసేసుకుంటే పానకం వడపప్పు ప్రసాదం రెడీ. ఇంకా ప్రసాదం రెడీ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే పూలన్నీ పెట్టేసుకొని దీపం కూడా పెట్టేసుకొని ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నాను నేను. శ్రీరామనవమి రోజు పెట్టే ఈ ప్రసాదం వడపప్పు పానకం వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఇలా బెల్లంతో చేసిన పానకము అలాగే వడపప్పు తినటం వల్ల బాడీకి చలవ చేస్తుంది. అందువల్లే ప్రసాదంగా పెడతారు అని ఏమో నేను అనుకుంటున్నాను. అలా మీలో ఎంతమందికి అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పింది కరెక్టో కాదో అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంక ఇక్కడ దీపం పెట్టేసుకుని పూజ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ప్రసాదం కూడా పెట్టేసుకుని హారతి అయితే ఇచ్చేస్తున్నాను దేవుడికి. ఇంకా ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్ గా చేసేసుకున్నాను. తర్వాత హర్షాన్ని కూడా తలస్నానం చేసి రెడీ చేయించి గుడికి వెళ్దామని చెప్పనేసి వాడిని కూడా రెడీ చేశాను. ఇంక ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాలి. హర్షాని పండగ రోజుల్లో ఇలా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. నాకు వీలైనంత వరకు ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్సులే వేస్తూ ఉంటాను పండగ వచ్చినప్పుడల్లా. ఈ డ్రెస్ అయితే వాళ్ళ నాన్న శబరిమల వెళ్ళినప్పుడు వస్తూ తీసుకొచ్చారనమాట. ఈ పంచ భలే సెట్ అయ్యింది వాడికి, చాలా బాగుంది. ఈ పంచలో చాలా క్యూట్గా ఉన్నాడు చూడటానికి అసలు. ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయాము. గుడిలో కొట్టడానికి కొబ్బరికాయ తీసుకురమ్మంటే మా ఆయన్ని చిన్న సైజు గుమ్మడికాయ అంత తీసుకొచ్చాడు. అది ఎన్ని ఒక్కలైద్దో ఏమో అనుకున్నాను నేను కొట్టే కొట్టుడికి, కానీ భలే సమానంగా పగిలింది. ఇంకా గుడిలోకి అయితే వచ్చేసి రాముల వారిని, సీతమ్మని, అలాగే ఆంజనేయ స్వామిని అయితే అందరినీ దర్శనం చేసేసుకున్నాం. ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం అయితే చేసేస్తున్నారు మా ఇంటి దగ్గర రాముల వారి గుడిలో. అందుకే మేము కూడా చూడటానికి వెళ్ళి కళ్యాణం అయిపోయిన దాకా ఉండి అక్కడే అన్నదానం చేస్తే భోజనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. సీతారాముల వారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.